ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతంపై ఇటు సర్కార్ అటు ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రభుత్వ కాలేజీల అభివృద్ధే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించడంతో సమగ్రమైన ప్రతిపాదనలు ఇంటర్మీడియట్ అధికారులు ప్రారంభించారు. జూనియర్ కాలేజీలను మరింత బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది సర్కార్. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 430 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉండగా వాటిల్లో 1,72,557 మంది విద్యార్థులున్నారు. ఫస్ట్ ఇంటర్లో 91,791 మంది, సెకండ్ ఇయర్లో 80,766 మంది చదువుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది 11,000 కొత్త అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే విద్యా సంవత్సరం కూడా పలు సంస్కరణలు చేపడుతుండటంతో అడ్మిషన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికి అనుగుణంగా 2 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే 393 సర్కార్ కాలేజీలు ఓఆర్ఆర్ బయట ఉండగా ఎక్కువగా రూరల్ ఏరియాల్లోనే ఉన్నాయి. వీటిలో చదివే వారంతా పేద విద్యార్థులే కావడంతో వారందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీల్లోనూ మిడ్ డే మీల్స్ అందించాలని యోచిస్తోంది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం సర్కార్ కాలేజీల్లోని పిల్లలకు కేవలం మిడ్ డే మీల్స్ పెట్టాలని ఇంటర్ అధికారులు సర్కార్కు ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన విద్యాశాఖ రివ్యూ మీటింగ్లో దీనికి అంగీకరించారని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్య బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధారణంగా విద్యా సంవత్సరంలో 225 పని దినాలు ఉంటాయి. అయితే హాలిడేస్, ఇతర సెలవు దినాల్లోనూ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అదనంగా మరో 25 రోజులు కలిపి మొత్తం 250 రోజుల పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ జూనియర్ కాలేజీల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య. సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా ఇంటర్ విద్యలో అనేక మార్పులు చేస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటిస్తామన్నారు బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య. ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు కూడా అల్పాహారం, భోజనానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే భరించేలా అధికారులు ప్రతిపాదనల్లో తెలిపారు. ఈ స్కీమ్ అమలైతే సర్కార్ కాలేజీల్లో డ్రాప్ అవుట్స్ తగ్గి అడ్మిషన్లు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు విద్యావేత్తలు.